వారు సంపూర్ణ క్రిమినల్ త్రిమూర్తులు, యువతలో మోసం చేశారు. విన్యాసకర్త అనిల్, ప్రతి ఆపరేషన్ వెనుక ఉన్న బ్రిలియంట్ మెదడు. ప్రశాంత హ్యాకర్ ప్రకాష్, వారి డిజిటల్ విజయంలో అవసరమైన కీలకం. మరియు చార్మర్ శ్రీకాంత్, ఎప్పుడూ ఆపరేషన్ యొక్క ఆకర్షణీయ ముఖం. వారి తుది లక్ష్యం, ప్రఖ్యాత బ్లాక్ డాలియా డైమండ్ హారము. $20 మిలియన్ల విలువ. ఇది వారి స్వేచ్ఛను కొనుగోలు చేసే పని. యోజన తప్పిద రహితమయ్యింది. హారాన్ని సురక్షితంగా తీసుకుని ఫెన్స్ నుండి ముందస్తు చెల్లింపును స్వీకరించారు. ఒక వారం మీదట వారు కోచీలో కలుసుకుని బంగారు పరాచూట్ను భాగం చేశారు. ప్రతి వ్యక్తి వఫాదారీ ఇచ్చి, చివరి ప్రయత్నం ప్రమాణంగా $20 మిలియన్ 3 మార్గాల్లో భాగస్వామ్యం. కాని $20 మిలియన్ల ఏదైనా సమ్మేళన నియమాలను మార్చవచ్చు. లాభోచ్చు సమీకరణలో ప్రవేశించింది బంధాన్ని ఛిన్నం చేస్తోంది. కోచి ద్రోహం బంగ్లాలో తేమను భారీగా పెంచింది. అనిల్ మరియు ప్రకాష్ మధ్య గాఢమైన ఉద్వేగాలు ప్రతిబింబిస్తున్నాయి. గడియారం మధ్యరాత్రి తర్వాత కూడా నడుస్తోంది. శ్రీకాంత్ 2 గంటలు ఆలస్యం అయ్యాడు. అతను తారల మాదిరిగా పోయాడు. ప్రతి సంపర్క బిందువు శుభ్రంగా తొలగించబడింది. ఇది సాదా ఆలస్యం కాదు. ఇది ఒక వృత్తిపరమైన గోస్టింగ్. అనిల్ ఉపగ్రహ ఫోన్ను తిరిగి పొందాడు. ఇది మాత్రమే మిగిలిన సురక్షిత లైన్. ఒకటి గుప్తీకృత రసీదు చిన్న తెరపై మెరిసింది. సమావేశానికి ముందు ఫెన్స్ ఖాతా నుండి $20 మిలియన్ బలోసా. అతను మోసం చేసిన అమ్మకాన్ని అమలు చేసి నిశ్శబ్దంగా చెల్లించాడు. అతను పక్కా కాకపోయాడు. ప్రకాష్, ఇది ముందుగా ప్రణాళిక చేయబడినది. అతను మన డబ్బు తీసుకున్నాడు. ప్రకాష్, అతను మన భవిష్యత్తు తీసుకున్నాడు. అతను తెరపై సాదా సంఖ్య కోసం నిబద్ధత దొంగిలించాడు. మన హారము పోయింది, అలాగే మన నమ్మకము కూడా. ప్రతీకారం కోసం నీడలు వేటాడుతున్నాయి. దొంగిలించిన ధనాన్ని మర్చిపోయారు. ప్రతీకారం మాత్రమే వారి లక్ష్యం. 3 వేదనభరిత నెలలుగా వారు నీడలుగా మారి ద్రోహిని వేటాడారు. అనిల్ యొక్క నిబద్ధతపై అవమానం జరిగింది. అతని నియంత్రణ కోపాన్ని పెంచింది. ప్రకాష్ డిజిటల్ ధూళిని పరిశీలిస్తూ దుష్టత యొక్క నిశ్శబ్ద లయను సృష్టించాడు. వారు అతని నిర్లక్ష్య ఖర్చుల డిజిటల్ రేఖలను దేశాల అడ్డంలో అనుసరిస్తున్నారు. వారు మిత్రుడిని వేటాడడం కాదు, వారు ద్రోహిని వేటాడుతున్నారు, సంపూర్ణ శిక్షను కోరుతూ. డిజిటల్ మార్గం వారిని నిరంతరం ముందుకు నడిపిస్తోంది, మైలు తర్వాత మైలు. వేట నిర్లక్ష్యంగా సాగుతూ ప్రతి కనుగొనడంతో నెట్ మరింత కదిమిస్తోంది. ప్రపంచ వేట చివరికి ఘనమైన, మనోహరమైన అందం కలిగిన ప్రదేశంలో ముగిసింది. ప్రతీకారానికి దాని చివరి గమ్యం సూర్యకాంతివంతమైన దుష్ట హద్దు. ప్రకాష్ ప్రదర్శన ఇస్తాడు, పరిధిని డిజిటల్ మరియు భౌతికంగా భద్రపరుచుతూ. వేటాడాడు, వేటాడబడడు, భూమి చివర కలుస్తాడు. నమ్మకం విడిపోవడం. అనిల్ ఒకటే తాను సూపర్ మోడరన్ లాకి అడుగుపెట్టాడు. శ్రీకాంత్ నవ్వుతూ, తన దొంగగొట్టిన జీవితాన్ని వైన్తో చర్చిస్తున్నారు. మీరు ఇక్కడ ఉండకూడదు. అనిల్, ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే, ఒక అపరక్షిన్ని. అబద్ధం అయింది శ్రీకాంత్. మీరు మా బాండ్ను 20 మిలియన్కి ధరించారా? ప్రకాష్ కనబడి, మిస్సింగ్ 20 మిలియన్ కాదు, ఒరిజినల్ నెక్లెస్ కేస్ చాలా సంక్లిష్ట, అజ్ఞాత ఫౌండేషన్లు ఉన్నాయి. బ్లాక్ డాలియా కేసులో ఆమె ఉంది. ఇది అతను మోసపూరిత వైర్ ట్రాన్స్ఫర్ను అమలు చేయడానికి ఉపయోగించిన భౌతిక ఆస్తి. ఇప్పుడు డబ్బు స్పర్శించలేనిదైంది. అనిల్, ఇది ఈ నెక్లెస్ కేస్ అతని ద్రోహానికి సాక్ష్యం. మరియు మళ్లీ ప్రారంభించేందుకు వశం. భాగస్వామ్యం అధికారికంగా ముగిసింది. తరసరికినపై తుది లెక్కింపు. డబ్బు మీ చెల్లింపు. శ్రీకాంత్, మీ లోభం యొక్క తుది విలువ. కిందరిగి, అత్యవసరంగా, శ్రీకాంత్ అనిల్పై ఉగ్రంగా దూకాడు. అనిల్ వెంటనే స్పందించి తన మాజీ మిత్రుడిని గాజు రైలింగ్పై పగిల్చాడు. గాజు పేలింది. ఊపిరి అరుపు అదృశ్యమైంది. శ్రీకాంత్ చీకటి నీటిలో దిగుతున్నప్పుడు ప్రకాష్ పడిపోవడాన్ని చూశాడు. తరువాత అతను శాంతంగా చేతులను దూదుకునే అనిల్ను మళ్లీ చూశాడు. డబ్బు పూర్తిగా పోయింది. ప్రకాష్ మళ్లీ ధృవీకరించాడు.
అనిల్ ఇది ముఖ్యం కాదు అని సమాధానమిచ్చాడు. తన ద్రోహం చేసి హారాన్ని ఎత్తుకున్నాడు. ఉద్దేశించిన చెల్లింపు ఇప్పుడు అతని బహుమతిగా మారింది. వారి మధ్య చల్లని కొత్త అవగాహన ఏర్పడింది. 3 మంది మృతులే, అనిల్ ప్రకాష్ మాత్రమే. వారు సన్నివేశం నుండి నడిచి వెళ్లారు, వజ్రాన్ని తీసుకుని. ప్రతీకారం ప్రస్తుతం ముఖ్య నాణెం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.